నేను మీ కెసినో క్లోన్ ఛానల్ నుండి. నా పేరు మళ్ళీ చెప్తాను, అవసరం లేదు. గాయ్స్ అనాలో, ఫ్రెండ్స్ అనాలో, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చే కారణం ఏంటంటే, నేను పొందిన లైవ్ కెసినోస్లో, ఆన్లైన్ కెసినోస్లో కానీ నేను పొందిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో అట్లాగే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడానికి, సో ప్లస్ నా గేమ్ ప్లేని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఈ చిన్న కారణం ఏంటంటే, సో మనలాంటి చిచ్చాస్, సో మీకు పెట్టిన పేరు ఏంటంటే కెసినో చిచ్చాస్ గాయ్స్. ఓకే, బాగుందా, నచ్చిందా? సో ఈ కెసినో చిచ్చాస్ నాతో ఉంటారని ఆశిస్తున్నాను. సో అందుకే ఈ వీడియోస్ని, లైవ్ గేమింగ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో నా గేమ్లో ఏంటంటే, నేను స్టడీ చేసి గేమ్ని ఎలా ఆడతాను ఏంటి అనేది దీన్ని ఫాలో అవ్వండి. సో ఎండ్ వరకు, సో నేను ఇక్కడ 10,000 స్టార్ట్ చేస్తున్నాను. ఎండ్ వరకు ఎంతవరకు తీసుకెళ్తాను, ఎంత ఒక్క విత్డ్రావల్ కూడా పెట్టాను గాయ్స్. సో ఎంతవరకు తీసుకెళ్తాను దాన్ని బట్టి ఈ గ్యాప్లో మన ఈ జర్నీలో సో ఎన్నో 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 పీక్స్ని అధిరోహించాలని మీకోసం నేను ఈ కెసినో క్లాన్ ఛానల్ని మీకోసం తీసుకొచ్చాను గాయ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ నాకు ఇష్టమైన గేమ్ ఏంటో తెలుసా దీంట్లో? సో ఈ గేమ్ చాలా మందికి తెలిసి ఉంటుంది, రోలెట్ గాయ్స్. ఈ రోలెట్ గేమ్ ఏంటంటే నాకు చాలా పిచ్చి అనమాట. సో అట్లా ఆడతాను. సో బెట్టింగ్ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని ఆడాలి, ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. సో మూడ్ ఆఫ్ అయ్యి అట్లా ఉంటే అస్సలకే ఆడొద్దు గాయ్స్. సో మిమ్మల్ని నేను ఆడమని ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సో నేను మీకోసం ఎంతో కొంత హెల్ప్ చేస్తాను. సో ఆట చాలామంది ఆడుతుంటారు, చాలామంది చాలా రకాలుగా ఆడుతుంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఈ చిన్న కోరిక నా నుంచి ఏంటంటే, సో నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని, ఓకేనా? సో అంతే గాయ్స్. సో ఈ కెసినోలో చాలా గేమ్స్ ఉన్నాయి. సో అన్ని గేమ్స్ ఆడుదాం, లైవ్స్ ఇద్దాం. సో నా వెంట నుండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. చిచ్చా మామాస్, సో ఏమనాలో నాకు తెలియదు గాయస్. చిచాస్, కెసినో చిచాస్, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రోలెట్ గాయస్. ఈ రోలెట్ని మనం ఏ విధంగా ఆడబోతున్నాం? సో మీకు తెలిసిందే, రోలెట్ గేమ్లో ఏముంటాయి? సో నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ మీద బెట్ చేయాలి, అంతే కదా. సో రోలెట్ని ఆడేటప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి గాయస్. సో ప్రశాంతంగా ఉండాలి, ఆడాలి. సో నేను ఇక్కడ ఈరోజు 10,000 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ 10,000 మన ఎండింగ్ వరకు ఎక్కడికి ఈ జర్నీ తీసుకెళ్తుంది, ఈ 10,000తో మనం ఎన్ని గెలుస్తాం, సో అయిపోయిన వెంటనే మళ్ళీ డిపాజిట్ చేసుకోవాలి, ఆడాలి, ఇదే. కానీ మనం ఇప్పుడు ఆడబోయే ఆట అట్లీస్ట్ మనం ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో అట్లీస్ట్ గెలుచుకుందాం. నేను ఇక్కడ మనీ ఎర్న్ చేసుకోవాలి ఏమీ చెప్పట్లేదు, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆడాలా వద్దా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనేం చెప్పాను గాయస్, మీరు ఆడాలి వద్దు, మీరు ఇట్లా ఆడండి ఇట్లా ఆడండి నేనేం చెప్పాను. నన్ను ఫాలో అయితే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనే వరకే చెప్పగలుగుతాను. సో ఆడేది ఆడకపోయేది మీ ఇష్టం గాయస్, అంతవరకు అయితే చెప్పగలుగుతాను. సో నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీరు అక్కడికి విజిట్ చేయొచ్చు. సో విజిట్ చేస్తే మీకు ప్రెడిక్షన్ కూడా లభిస్తుంది. సో ప్రెడిక్షన్ కూడా నేను ఇస్తున్నాను ఆ టెలిగ్రామ్ ఛానల్లో. మీరు కావాలంటే కలర్ వ్యూ అయితే చాలా 100% ఉంటుంది. సో మీకు టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నన్ను హెల్ప్ చేస్తానని అంటే మ్యాక్సిమం ఇక్కడ తెలుగు వాళ్ళల్లో ఇట్లా నాలాగా వచ్చి ఇట్లా ఎక్స్పీరియన్స్ మీకు చూపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో నన్ను సపోర్ట్ చేయండి. సో మనం ఇంకా పీక్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. అంతవరకు లెట్స్ ఎంజాయ్ దిస్ వీడియో గాయస్, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రోలెట్ ఆడబోతున్నాను గాయస్. సారీ, చిచ్చాస్, కెసినో చిచ్చాస్, ఓకేనా? సో చూద్దాం. నా దగ్గర బ్యాలెన్స్ ఇప్పుడు 10,000 ఉంది గాయస్, మీరే చూడవచ్చు 10,000 ఉంది. 10,000ని ఎక్కడి వరకు తీసుకెళ్దామో చూద్దాం. సో చాలా ఉంటాయి, ఇంప్రెసివ్, లైట్నింగ్ రోలెట్ అని చాలా ఉంటాయి. నార్మల్ రోలెట్ ఆడదాం. సో నేను స్టార్ట్ చేస్తున్నాను, నార్మల్ రోలెట్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ రాగానే రోలెట్కి మీరు ఏం చెక్ చేయాలో తెలుసా? ఏం నెంబర్లు వస్తున్నాయి, కంటిన్యూస్గా ఏం నెంబర్లు వస్తున్నాయి. మీరు హిస్టరీ చూడందే రోలెట్ గేమ్ స్టార్ట్ చేయదు. కొంతమంది ఉంటారు వచ్చి రాగానే గేమ్ స్టార్ట్ చేసేయడం. సో అట్లా ఎప్పటికీ ఆ మిస్టేక్ చెయ్యొద్దు, ఓకేనా? సో ఫస్ట్ స్టడీ చేయండి, వెయిట్ చేయండి, దాని తర్వాత గేమ్ ఆడండి ఏదైనా, ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను, చూడండి మీరే. ఓకే, సో
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బెట్టింగ్ ప్యాటర్న్ ఉంటుంది guys. ఆ బెట్టింగ్ ప్యాటర్న్లో మీరు మీ నచ్చిన బెట్టింగ్ ప్యాటర్న్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆ బెట్టింగ్ ప్యాటర్న్ ఎంత ఇష్టమో దాన్ని బట్టి మీరు గేమ్ ఆడాలన్నమాట. సో అట్లా ఆడేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ప్లస్ మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఆ బెట్టింగ్ ప్యాటర్న్లో. సో అలాగే నాకు ఒక బెట్టింగ్ ప్యాటర్న్ ఉంది, ఆ బెట్టింగ్ ప్యాటర్న్ ఏదో మీకు చూపిస్తాను. సో చూసేయండి, ఇది కానీ మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే నేనే ఫస్ట్ సంతోషిస్తాను గైస్. సో ఛానల్ కొత్త ఏం కాదు, మనం ఎంత వర్క్ ఇస్తున్నాం అనేది మనకు తెలిసింటే చాలు. సో దాన్ని బట్టే మనకి ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో చూద్దాం. నేను ఇక్కడ 15 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆరామ్సే ఆడండి, రావట్లేదు, గెలుచుకోవట్లేదు, సంపాదించట్లేదు అని ఎవ్వరు మైండ్లో పెట్టుకొని ఆడద్దు. ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి అంతేగాని ఒక అడిక్టివ్ ఫీల్ అడిక్ట్ అయిపోయినట్లు ఎటువంటి ఆ ఇంటెన్షన్తో ఆడద్దు అసలు, ఓకేనా? సో చాలా గ్యాంబ్లింగ్ అవేర్నెస్ ఉంది. సో అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు అట్లా అడిక్ట్ అయి ఉంటే. సో నేను ఇక్కడ ఆడమని చెప్పట్లేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అంతే, ఓకేనా? లెట్స్ గో గైస్. సో నా బెట్టింగ్ ప్యాటర్న్ ఉంటుంది చూడండి. మిస్ అయ్యి గైస్, ఏం కాదు, ఏం పర్లేదు. సో లెట్స్ సి, చూద్దాం ఫస్ట్ గేమ్ మనల్ని ఎంత వరకు పుష్ చేస్తుందో చూద్దాం గైస్. చూడాలి మరి. 4 వచ్చింది, చూద్దాం. 15 గైస్, చూసారా? 15 అంటే మనం గెలిచాం గైస్. సో అట్లా అనమాట బెట్టింగ్ ప్యాటర్న్ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మీకు ఆ బెట్టింగ్ ప్యాటర్న్ అలవాటు అయి ఉండాలి గైస్. సో నాకు ఇప్పుడు 0 వస్తుంది అనిపించిందంటే 0 మీద పెట్టాలి నేను. సో అట్లా అనమాట. సో ఇట్లా నేను బెట్టింగ్ ప్యాటర్న్ ఒకటి సెట్ చేసుకుంటాను అనమాట. గేమ్లోకి వెళ్ళినప్పుడు ఒక బెట్టింగ్ ప్యాటర్న్ సెట్ చేసుకొని వెళ్ళారంటే మీకు ఇంకా తిరుగులేదు గైస్. ఆ బెట్టింగ్ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతుండాలి. ఆ బెట్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే మీకు అలవాటు అయి ఉండాలి గైస్. అలవాటు అయ్యే కొద్ది ఏమవుతుందంటే సో మీకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో మీరు ఎక్కడ తడబడకుండా అట్లా డైరెక్ట్ ఆడగలుగుతారు, ఓకేనా? అట్లా అనమాట. సో అది మీరు ఎప్పుడైనా మైండ్లో పెట్టుకొని ఆడండి, ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ 15 వచ్చింది. సో చూసారా? సో ఆ విధంగా మీరు గేమ్ ఆడారంటే తిరుగులేదు గాయస్. మీకన్నా తోక ఎవరు లేడు చిచ్చా, అట్లా అనమాట. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో చూడండి. ఓకే, 9 వస్తుంది అనుకున్నా. ఇప్పుడు 9 ఇప్పుడు సింగిల్ నెంబర్ వస్తుందేమో చూద్దాం. సో మన లక్ని బట్టి గాయస్, మన లక్ ఉంటే ఓకే ఏదైనా పోతుంది గాయస్. సో ఇప్పుడు ఇక్కడ నాకు డేటా రావట్లేదు. ఓకే, ట్వంటీ చూసారా? 20. సో అట్లా నాకు ఒక బెట్టింగ్ ప్యాటర్న్ని నేను ఫస్ట్ గేమ్ స్టడీ చేసి అట్లా ఆడతాను గైస్. సో మీరు కూడా అట్లా ఆడాలి. సో మీకు ఒక బెట్టింగ్ ప్యాటర్న్ ఉంటుందంటే సో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడవచ్చు అనమాట అట్లా. సో మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ బెట్టింగ్ ప్యాటర్న్లో ఆడాలి. ఇప్పుడు నెంబర్స్ వస్తున్నాయి, సింగిల్ నెంబర్స్ వస్తున్నాయి, డబుల్ డిజిట్ నెంబర్ వస్తుందా. సో మీరు అట్లా స్టడీ చేయండి, ఒకసారి హిస్టరీ చూడండి, గేమ్ హిస్టరీ చూడండి. సో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా ఏది పెట్టాలి ఏంది. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అట్లా అనమాట. సో చూద్దాం. సో ఇక్కడ నాకు నెట్వర్క్ లేదు గైస్. సో పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. సో మళ్ళీ విన్ అయ్యాను గైస్ 33. చూసారా? ఇట్లా బెట్టింగ్ ప్యాటర్న్ ఉండాలి. సో మీరు ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నారంటే సో ఫాలో అయ్యే కొద్దీ మీకు ఒకటి అర్థమవుతుంది. సో ఏమేమి నెంబర్స్ వస్తున్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ నాకు నెట్వర్క్ రావట్లేదు, ఏం ప్రాబ్లం లేదు. సో నేను నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుంటాను. సో ఏంటంటే గాయస్, నా ఎయిమ్ ఏంటంటే ఈ 10,000తో నేను స్టార్ట్ చేశాను. లాస్ట్ వరకు నేను ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాను, ఓకేనా? సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకోటి, మనం ఏంటంటే ఒకటే థీమ్, స్లాట్ గేమ్స్ కానీ, కెసినోస్ కానీ, లైవ్ కెసినోస్ కానీ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ 16 వచ్చింది చూసారా?
సో నేను ఇక్కడ అప్పుడు అక్కడ బెట్ పెట్టుంటే ఖచ్చితంగా నేను విన్ అయి ఉంటాను. సో మీరు చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ 3 ఓకే 9 27 గైస్ మిస్ అయింది. సో అట్లా అనమాట గైస్. నేను మీకు ఎందుకని నేను ఈ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చానంటే, సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్లా ఆడాలి మీకు తెలుసుంటుంది. మ్యాక్సిమం నాకన్నా బాగా ఆడేవాళ్ళు, ఎక్కువ స్ట్రైక్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో నేను అట్లా ఆడి వచ్చినవాడినే. సో అట్లా అనమాట. సో చూసారా, నాకు 17 వచ్చింది ఇక్కడ. సో నేను అట్లా విన్ అవుతున్నాను. సో మీరు చూసినట్లయితే నేను ఈ సీక్వెన్స్ని ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నేను బెట్ హిస్టరీని చూశాను కాబట్టి. సో బెట్ హిస్టరీని చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, అట్లా అనమాట. ఓకే సో గైస్ నేను ఒకటే చెప్తాను. సో బెట్టింగ్ని నేను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. మీ ఇష్టం ఉంటే ఆడండి. ఆడే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఆడేవాళ్ళు ఏంటంటే కొంచెం నా టిప్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే వాళ్ళు కూడా సో ఇట్లా గెలిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అట్లా అనమాట. సో నా నుంచి ఒకరికి హెల్ప్ఫుల్ అవుతుందంటే మళ్ళీ 15 వచ్చింది గైస్. సో నా నుండి ఒకరికి కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందంటే సో నాకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు కదా. సో అట్లా అనమాట చిచ్చా. ఓకేనా చిచాస్? కెసినో చిచాస్ అని మీకు పేరు ఎందుకు పెట్టాను తెలుసా? నాలాగే మీరు కూడా ఒక పీక్స్కి వెళ్ళిపోవాలంతే. కెసినో చిచాస్ అంటే మామూలుగా ఉండదు మరి. సో కానీ నాకు నెట్వర్క్ రావట్లేదు కొంచెం. ఓకే లెట్స్ సీ. సో 3 నేను 3 అక్కడ 100 పెట్టాను చూసారా. సో నేను ఎందుకు పెట్టాను సో నాకు ఒక క్లారిటీ ఉందన్నమాట. సో చూసారా, నేను ఇప్పుడు 3 ఇక్కడ 100 పెట్టాను ఆల్రెడీ. సో అట్లా అనమాట. సో మీరు ఒక విధంగా చూసినట్లయితే గైస్, నేను ఈ ఛానల్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే మీకోసం గైస్. మీకోసం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే నా నుంచి కూడా ఒక సంతోషం అనేది నాకు ఉంటుంది చిచా. ఓకేనా? సో చిచాస్ మీరే చెప్పండి. సో నా వీడియో నచ్చిందా? ట్రై చేయండి. పట్టు నేను మీకు ఎంత కంటెంట్ ఇస్తానో మీరే చూడండి. సో నేను ఇక్కడ లాస్ అయ్యాను, ఏం పర్లేదు గైస్, అది మన చేతుల్లో లేదు కదా. ఓకేనా? సో నేను ఇప్పుడు 11. సో అది మన చేతుల్లో లేదు గాయస్. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఎంకరేజ్ నేను చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఆడండి, లేదంటే లేదు గాయస్. ఓకేనా? సో మీకు ఇష్టం ఉంటే ఆడండి, అది మీ ఇష్టం. ఓకేనా? సో నా నుండి మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని మాత్రమే చెప్తున్నా, అంతేగాని నేను ఎంకరేజ్ చేయట్లేదు. సో ఆడే వాళ్ళ కోసం చెప్తున్నా. అది కూడా 27 అనుకున్నాను గాయస్. ఏం పర్లేదు, వెళ్ళండి, ఏం పర్లేదు. సో let's see next. Okay 32 3. let's see. సో అట్లా గైస్, నేను నా గేమ్ మీకు నచ్చుతుంది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అంటే మాత్రం ఏం ఆలోచించకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఒక 2 to 3 డేస్ తర్వాత మీకు లైవ్ అనేది కూడా నేను ఇస్తాను, చిచ్చా గారు ఇస్తాను. ఓకేనా? సో ఈ లైవ్స్ కోసం హై స్టేక్స్ మనం మెయింటైన్ చేయాలంటే ఇప్పటి నుండే ఆలోచి. చూసారా, నేను ఇప్పుడు 3 పెట్టాను, 3 వచ్చింది, అట్లా అనమాట. సో ఈ విధంగా ఈ బెట్టింగ్ ప్యాటర్న్ మీరు వేసుకుంటూ బెట్టింగ్ ప్యాటర్న్ని సీక్వెన్షియల్గా ఫాలో అవుతుంటే సో మీకు తిరుగులేదు గాయస్. మీకు అసలుకి తిరుగు ఉండదన్నమాట అట్లా. ఓకేనా? ఇక్కడ 4-5 వస్తుంది అనుకున్నా, ఏం పర్లేదు. సో మీకు తిరుగు ఉండదు. సో మీకు నా వీడియోస్ నచ్చినాయి అనిపిస్తే వెంటనే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ప్రెడిక్షన్స్ ఇస్తాను నేను అక్కడ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే 4 నేను అక్కడి నుంచి తీసేసి అక్కడ పెట్టా. ఓకే, ఏం పర్లేదు గాయస్. అట్లా ఆరామ్సే ఆడండి, ఏం ప్రాబ్లం లేదు, స్ట్రెస్ తీసుకోవద్దు.
మెయిన్ ఏంటంటే స్ట్రెస్ అస్సలకే తీసుకోవద్దు గాయస్. సో మీరు స్ట్రెస్ తీసుకునే కొంది ఆ స్ట్రెస్లో మీరు ఎక్కువ ఆడి మళ్ళీ లాస్ అయ్యి ఎందుకు ఇవన్నీ చెప్పండి. సో ఒక ఆరామ్సే ఆడండి, ఓకేనా, ఫ్రీగా ఆడండి, మైండ్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుంటేనే ఆడండి గాయస్. ఒక స్ట్రెస్లో మనీ పోతే వదిలేసేయండి, వదిలేసి మళ్ళీ రండి, మళ్ళీ వచ్చి ఆడండి, అప్పుడు గెలుస్తారు కదా. సో చూసారా 13 వచ్చింది. సో ఈ సీక్వెన్స్ నేను ఫాలో అవ్వాను. సో మీరే సీక్వెన్స్ని ఫాలో అవుతున్నారు, మీ మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా. సో అట్లా మీరు స్టేక్ని అమౌంట్ని పెంచుకుంటూ పోతుంటే సో అట్లా మనీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అనమాట, ఓకేనా. సో గైస్ ఇప్పుడు నేను చేసింది మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో నచ్చితే అట్లీస్ట్ నేను 5000 గెలుద్దామని వచ్చా. సో 5000 కన్నా ఎక్కువ గెలిచాం. సో అట్లా గెలుచుకుంటూ మీరు ఆడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతానో మీకు అర్థమవుతుంది. సో గైస్ చిచాస్, సారీ నాకు గాయస్ అని వస్తుంది గాయస్, చిచాస్ బెస్ట్ గాయస్. కెసినో చిచాస్ ఇక్కడితో 18,000 గెలిచాను. సో 20,000కి ట్రై చేద్దాం, ఏం పర్లేదు. ఓకే 12 వస్తుంది అనుకుంటున్నా గాయస్, చూద్దాం. గాయస్ 16,950లో ఉన్నామా, 10,000 నుంచి స్టార్ట్ చేసాం గాయస్. 11 వచ్చింది. సో చూసారా, ఓ షెట్ 11లో నేను 100 పెట్టలేదు. ఓకే నో ప్రాబ్లం గైస్, ఏం పర్లేదు, 1800 అయితే వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు గైస్. మనం ఏంటంటే ఒక ఆరామ్సే ఆడామంటే ఖచ్చితంగా గెలుస్తాం గైస్. మీకు అది ఎట్లా చెప్పాలంటే మీరు దాని మీద డిపెండ్ అయ్యి ఆడొద్దు, అదే నాది అనుకోని అయితే అస్సలకే ఆడొద్దు. ఆడండి, ఆరామ్సే ఆడండి, ఆరామ్సే కేలో భాయ్, ఆరామ్సే కేలో అలా చిచ్చా. సో నా వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నా, నచ్చలేదా వదిలేసే. సో 0 వచ్చింది, 5400 చూసారా. సో 0 వచ్చింది మనకి చిచ్చాస్, చూసారా. నేను ప్రెడిక్ట్ చేసినాయి అట్లా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి, అందరికీ ఫెయిల్ అవుతాయి, నాకొక్కటే కాదు కదా. సో నేను ఆ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నా అట్లా అనమాట. సో 10,000తో వచ్చాం, 12,000తో వెళ్తున్నాం. ఇట్లా మీరు కూడా అంటే అట్లా చెప్పొద్దు. సో ఓకే, సో మీకు నచ్చిందా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో అట్లా గైస్, సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైవ్ ఇంకో 3 రోజుల్లో స్టార్ట్ చేయిస్తాను. సో అన్నీ సెటప్ చేసుకోవాలి, సో ఉంటుంది కదా. సో ఈ గ్యాప్లో నేను స్టడీ చేయడానికి కూడా గేమ్ ఆడుతుంటాను. సో ఈ గ్యాప్లో వచ్చిన దానికి కూడా నేను అదే అనుకుంటున్నా గైస్, వేరే అకౌంట్లో రన్ చేద్దామా అంటే స్టడీ చేయడానికి అనుకుంటున్నా. ఈ బ్యాలెన్స్ని అయితే ఇట్లా పెడతామని. సో ఎక్కడి వరకు తీసుకెళ్తుందో నేనైతే విత్డ్రా చేయను గాయస్, ఎంత మనీ వచ్చినా కానీ అస్సలకే విత్డ్రా చేయను, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేసే కొద్ది నేను ఇంకా పీక్స్లోకి వెళ్తాను, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మనం ఎంతైతే గెలుస్తామో, ఓకేనా, గెలుస్తామో అంతవరకు మనం వెళ్తూనే ఉంటాం. సో గెలిచిన మూమెంట్లో, ఆ పీక్స్ ఎండింగ్ మూమెంట్లో, సో నాతో ఉన్న సబ్స్క్రైబర్స్కి, నాతో ఉన్న మనుషులకి, నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను. ఇది పక్కా, ఫస్ట్ వీడియోలో చెప్తున్నాను, ఇది పక్కా గైస్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ కెసినో క్లోన్ గైస్, కెసినో చిచాస్, బాయ్.